అంటే సిద్ధపాటు వల్ల ఆలస్యము కూడా చక్కగా ఆనందంతో గడపచ్చు. సో ప్రిపరేషన్ ఈవెన్ ప్రిపేర్స్ యూ ఇన్ ద డిలే టైం సో దట్ యూ క్యాన్ రిజాయిస్ ఇన్స్టెడ్ ఆఫ్ క్రైయింగ్ ఇన్ ద డిలే టైం. సిద్ధపడిన వారు ఆలస్యంలో కూడా ఆనందంగా గడపచ్చు. పేతురు మొదటి అధ్యాయము 2 నుంచి చదువుకుందాం. 2 నుంచి 10 వరకు, 2 to 10. లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్స్ 2. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన, ఎంతమందిని నన్ను దేవుడు పిలిచాడు అనుకుంటున్నారు? ఎవ్రీబడి. అందుకే ఇక్కడ ఉన్నారు మీరు. ఎందుకంటే నా గొర్రెలు నా స్వరము వినడు అని ఆయన వాక్యంలోంచి మరి మనం తెలుసుకుంటున్నాం కాబట్టి మీరందరూ వినడానికి ఇక్కడ ఉన్నారు. గుణాతిశయములను బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగాను, ఈ జ్ఞానము మరి అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మనము జ్ఞానములో ఎదుగుట అనేది చాలా ముఖ్యం. ఒక్కొక్కసారి కొన్ని కాడిలు, కొన్ని బలహీనతలు, నీవు 40 days ఉపవాసం అన్నా పోవు. కొన్ని ఎలా పోతాయంటే నీలో జ్ఞానము పెరగాల. సపోజ్ నువ్వు 40 days ఫాస్టింగ్ అయిపోతే నీకు ఇప్పుడు 7 సంవత్సరాలు ఇంజనీర్ అయిపోతావా? నీకు ఇప్పుడు 16 ఏళ్ళు. నువ్వు 80 రోజులు ఫాస్టింగ్ ఉండి డాక్టర్ అయిపోతావా? అవునా కదా? నువ్వు ఫాస్టింగ్ ఉన్నా, ప్రార్థన చేసినా, అభిషేకించినా ఒక ప్రణాళిక గుండా వెళ్ళాలా లేదా? ఒక పద్ధతి గుండా వెళ్ళాలా. అలాగే నువ్వు ప్రార్థన చేస్తే మంచిది, ఉపవాసం చేస్తే మరీ మంచిది, అది స్థిరపడుతుంది. అయినప్పటికీ కూడా నీవు ఆ పద్ధతి గుండా వెళ్ళాలి. అలాగే మరి మనము పిలిచిన వాని గురించిన అనుభవ జ్ఞానము కొన్ని నెలల్లో, సంవత్సరాల్లో, దశాబ్దాల్లో వెళ్ళినప్పుడు కొన్ని కాడులు, బలహీనతలు పోతాయి. అందుకని ఇంకా ఇది పోలేదని కంగారు పడక. పక్కనతో చెప్పండి, కొన్ని బలహీనతలు కాలంతో పోతాయని చెప్పండి. ఎస్, అందుకే ఓపిక పట్టాల. ఓకే, మనలను పిలిచిన వాని అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసి వాటన్నిటికీ మనకు దయచేయుచున్నందున. దైవశక్తి అనండి అంటే ఈ జీవానికి మనకి శక్తి కావాలా? ఈ భూమి మీద జీవించడానికి ఏం కావాలా? శక్తి కావాలి. అందుకని దేవుడు నీవెంత జ్ఞానం పొందుకుంటే అంత శక్తిని ఇస్తాడంట నీకు. ద పవర్ ఆఫ్ గాడ్ టు డెలివర్ ఈజ్ రిలేటివ్ టు ద నాలెడ్జ్ యూ రిసీవ్. దేవుని శక్తి నిన్ను విడిపించాలి, ఆశీర్వదించాలి అనుకుంటే నీకేం కావాలా? జ్ఞానము కావాలా. అందుకని కేవలం ఆదివారం మాత్రమే కాదు, ప్రతిరోజు నీవు వాక్యం చదవాలా. ప్రతిరోజు నీవు దేవునిలో ఎదిగినప్పుడు కొన్ని కాడులు, కొన్ని బలహీనతలు విరిగిపోతాయి. ఆయన దైవశక్తి జీవమునకును అంటే ఈ భూమి మీద నీవు సమృద్ధిగా జీవించడానికి, భక్తికి, ఈ భక్తిలో నీకు ఎలా ఉండాలో ఈ భక్తి కావలసిన వాటన్నిటిని దయచేస్తాడంట. హీ విల్ గివ్ ఎవ్రీథింగ్. అందరూ జ్ఞానము అనండి. సో జీవితంలో దేని నేర్చుకోకుండా అయినా ఉండొచ్చు, కానీ జ్ఞానం మటుకు నేర్చుకొని తీరాల్సిందే. ఏ జ్ఞానమో? వాక్య జ్ఞానము. వాక్య జ్ఞానం అనండి. చాలామంది జ్ఞానం అంటే లోకజ్ఞానం అనుకుంటారు. కరెక్టే, లోకజ్ఞానం కూడా బాగా ఇస్తాడు దేవుడు ఈ వాక్యాన్ని చదువుకుంటే. చదవమ్మా 3వ వచనంకి వెళ్దాం. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానము మూలమున మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఎప్పుడైతే ఈ అనుభవ జ్ఞానం పొందుకుంటామో అప్పుడు మనకేమి లభిస్తుందంట? కృప, సమాధానం. అంటే నీకు విడుదలకి, స్వస్థతకి, సమృద్ధికి, సమాధానానికి నీకు కావాలంటే జ్ఞానం వస్తే కృప వస్తుంది. మరి మీరు చూస్తే ఇక్కడ సోదరుడు చెప్తారు 20 ఏళ్ళ తర్వాత నేను మందుని మానేశాను. అంటే 20 ఏళ్ళు
ఆయన భార్య నరకం అనుభవించిందా లేదా, భరించిందా లేదా అంటే ప్రార్థిస్తానే ఉందన్నమాట 20 సంవత్సరాలు. నాయన ఈ తాగుబోతుండు మార్చిన ఆయన, ఈ తాగుబోతుండు మార్చిన ఆయన అని ప్రార్థిస్తానే ఉంది 20 ఏళ్ళు. ఎప్పుడైతే మరి ఆమె 20 సంవత్సరాలు మరి 10 ఏళ్ళు ఆ భర్తతో ఆ చెడు వ్యసనంతో పాటు ఇంకా అతను మరి త్రాగుడు అలవాటు ఉంటే మరి కొంతమంది కుదురుగా పడుకుంటారు, కొంతమంది మరి తిడతారు, కొంతమంది సామానం గందరగోళం చేస్తారు, కొంతమంది కొడతారు, ఎవరు ఎలాగుంటారో తెలీదు. నాకు తెలిసి కొంతమంది కొట్టడం కోసమని తాగితే తెలియదు కదా, ఏమనుకోదని తాగి చదువుకుంటే పొద్దున ఎవరికంటూ ఉంటారు నాటకాల వాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. ఐ హ్యావ్ సీన్ సచ్ పీపుల్ ఆల్సో. సో ఎలాంటి వాడో నీ 3 గుర్తుపట్టండి. ఓకే, ఆల్రైట్. మరి ఇటువంటి అనుభవ జ్ఞానం పెరుగుట వల్ల ఏం కలుగుతుందంట? కృప. అంటే తుఫాన్ లాంటి నీ జీవితంలో ఏదైతే నీకు ఏది కొదువుగా ఉందో దాని విషయమై నీకు సమాధానం ఉండదు. అవునా? ఆరోగ్యం కొదువుగా ఉందా, డబ్బులు కొదువుగా ఉన్నాయా, ఏది తక్కువ అవుతుందో దాని విషయమై నీకు సమాధానం ఉండదు. ఏది సమృద్ధిగా ఉంటుందో నీకు దాని విషయమై సమాధానం ఉంటుంది. మరి దేవుడు ఈ అనుభవ జ్ఞానం వలన నీకేమిస్తాడంట? కృప ఇచ్చి ఆ కృప ద్వారా సమాధానం వస్తుందంట. మరి ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉండి కూడా మనము ఈ దేవుణ్ణి ఇంత విశ్వాసం కలిగి ఉండి ఎందుకు ఈ దైవత్వాన్ని మనము చూపించలేకపోతున్నాము అంటే, కొంతమంది 7 వారాలు వస్తారు, 3 నెలలు వస్తారు, మానేస్తారు, నిలకడ ఉండదు. కొన్నిసార్లు జరగవు కొన్ని అద్భుతాలు, అందుకని మానేస్తూ ఉంటారు. కొన్నిసార్లు పక్కనోడు తిడతాడు, నేను అవును ఈ డబ్బులు పట్టిపోతాను, నువ్వే క్లోజ్ రాసుకొని తిట్టించుకొని నువ్వు వెళ్ళిపోతావు, మరి నాకేంటికి బాధ. సో యూ లూజ్. నీవు ఇక్కడే కాదు, కొన్ని జీవితంలో అయినా నీవు నిలకడగా ఉండి దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే నేర్చుకుంటూ ఉంటావో, ప్రార్థనలో ఎదుగుతూ ఉంటావో, కొన్నిసార్లు 20 సంవత్సరాల నష్టాన్ని దేవుడు ఆపేసి ఇక రాబడి మొదలు పెడతాడు. 20 సంవత్సరాల అనారోగ్యాన్ని ఆపేసి నీకు ఆరోగ్యాన్ని, దీర్ఘాయుని ఇస్తాడు దేవుడు. ఒక్కొక్కసారి నీకు ఆ ఇబ్బందులు తగ్గకపోవచ్చు, కానీ నువ్వు ఎప్పుడైతే నేర్చుకుంటూ ఉన్నావో అభిషేకం పెరిగి ఆ కాడి విరిగిపోతుంది. దట్ యోక్ విల్ బ్రోకెన్. ఒక్కొక్కసారి కొన్ని దెబ్బలు బాగా తగిలితే కానీ బుద్ధి రాదు. దట్స్ హౌ ద సిస్టమ్ విల్ వర్క్. అంటే అధిక కృప, సమాధానం రావాలంటే నీకేం పెరగాల? జ్ఞానం. అనేక మంది క్రైస్తవులు మరి తన దేవుని యొక్క ప్రత్యక్షతను ఎందుకు చూపించలేరంటే, వారు ఎడతెగక జ్ఞానం సంపాదించాలి అనేటువంటి పట్టుదల లేక. ప్రతిరోజు నువ్వు జ్ఞానం సంపాదించాలా, ఆ వాక్యాన్ని చదవాలా, అడగాల, ఏం నేర్చుకున్నాను ప్రభు దీన్ని నేను పాటించాలని. ఎప్పుడైతే పాటించలేవు చాలాసార్లు, కానీ ఎప్పుడైతే నువ్వు నేర్చుకుంటా ఉంటావో నెమ్మదిగా ఒక్కొక్క చైన్ ఒక్కొక్క సంఖ్యలు తెగిపోయి స్వేచ్ఛగా తయారవుతావు నువ్వు. రైట్, చదువు. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. రైట్. ఎప్పుడైతే చూడండి, ఇంతకుముందు మనకని వాగ్దానాలు తెలియవు. ఏదో అందరిలాగా మనము అక్కడ ఒక వాగ్దానం, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక, నీకు తోడయ్యుండును గాక, అవునా, ఇలాంటివన్నీ వాగ్దానాలు మనం పట్టుకొని కార్డులు అనుకునేవాళ్ళు. కానీ రాను నేను 2004 నుంచి బోధించేటప్పటికి 2012లో వ్యాధి లేమనే దర్శనం ఇచ్చాడు. తర్వాత 2013లో ఆఖరి శత్రువు అయిన మరణం పాదాల కిందకి. తర్వాత దర్శనం గుర్తుంది ఎవరికైనా? పైన ఆయన కుర్చీ ఉండడం, దేహం ఉండడం, కింద అపవాది ఉండడం. దాని మీద సంవత్సరం బోధించానా లేదా మీకు? అది నెరవేరబోతుంది. గట్టిగా పట్టుకోండి. హల్లెలూయా. సో ద లార్డ్ ఈస్ గోయింగ్ టు ఫుల్ఫిల్ దట్ గ్లోరియస్ విజన్. తర్వాత శత్రువులందరూ పాదాల కిందకి. అవునా? ఇప్పుడు మరణం పాదాల కింద ఉన్నా సరే అటు కోర్టుకి చేసాడు అనుకోండి, నీకు 50 ఏళ్ళు, నేను కోర్టులో, నీ జీవితం అంతా అంతే, అత్తమానం ఆ జైల్లో పడి, ఆ కోర్టులో పడి ఇబ్బంది బాగుంటుంది. అందుకనే అన్ని శత్రువులు అందరూ పాదాల కిందకి వస్తేనే నీకు సంతోషం అనేది ఉంటుంది అన్నమాట. సో ఎప్పుడైతే నువ్వు దేవునిలో వెళ్తావో లోతైన వాగ్దానాలను నీవు తెలుసుకొని ఆ వాక్యాన్ని గుర్తించి ఆ వాక్యాన్ని పట్టుకొని దేవుడు అడగడం మొదలు పెడతావంట. మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు, ఎవరి మహిమ, ఎవరి గుణాతిశయములను బట్టి? దేవుని మహిమ, దేవుని యొక్క గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములునైనా ఏమిచ్చాడంట? వాగ్దానములు ఇస్తాడంట. ఏం చేయాలి? ఈ వాగ్దానాలని చదువమ్మా. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని. ఈ వాగ్దానాలు ఏం చేస్తాయి? ఈ వాగ్దానాలు ఇప్పుడు దాకా ఇరుక్కుపోయిన వాటిల్లోంచి ఈ వాగ్దానము నిన్ను తప్పిస్తాదంట. హల్లెలూయా.
ఈ సాక్ష్యాలు చెప్తారు కదా, నాకు పిల్లలు పుట్టారు, ఈ రోగం పోయింది, అయిపోయింది, నాకు దరిద్రం పోయింది, డబ్బులు వచ్చాయి, అప్పులు పోయాయి. వాగ్దానం ఏం చేస్తుందంటే నిన్ను లోకము యొక్క భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలముగా ఏం చేస్తారంట? తప్పించుకుంటారంట. అనేక కష్టాల నుండి ఈ వాగ్దానం ఏం చేస్తుంది? తప్పిస్తుందంట అంటారు కదా. చూడండి, కీర్తనలు 91లో ఉంటుంది, అవునా? ఏ తెగులు నా ఇంటికి రాదు, అవునా? సో దూత నన్ను పాదాలు ఎత్తి పట్టుకుంటుంది, ఆ రోగం రాదు, ఈ రోగం రాదు, దూత తన రెక్కలతో కప్పుతుంది, ఇలాగనమాట. వాగ్దానాల వల్ల మనము లోకంలో అనేకులు అందులో ఇరుక్కుపోతే మనము తప్పించుకో. చాలామంది క్రైస్తవులు జ్ఞానంలో ఎదగరు, అక్కడే ఇరుక్కుపోతారు. వారు ఎదక్కపోవడం వల్ల లోకములో ఇరుక్కున్న వారితో వీళ్ళు ఇరుక్కుపోతారు. ఎందుకు? దేవునిలో జ్ఞానము కొదువుగా మరి ఎక్కువగా సంపాదించుకోకపోవడం వల్ల మరి లోకస్తులతో పాటు వీళ్ళు కూడా ఆ కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. ఎవరైతే మరి కంటిన్యూగా దేవునిలో ఎదుగుతూ ఈ వాగ్దానాలు పట్టుకుంటారో లోకంలో ఎంతమంది ఆ భ్రష్టత్వంలో ఇరుక్కున్నా నీవు ఇరుక్కోకుండా తప్పించుకుంటావు అనమాట. ఈ వాగ్దానం పనే అది. ఈ వాక్యం ఎందుకు ఈ వాక్యం వినాలి అంటే ఈ లోకములో ఉండే భ్రష్టత్వాన్ని నీవు తప్పించుకోవాలి. రోగాలనే కాదు, పాపాలని, అనేకమైనటువంటి కష్టాలని, బాధల్ని, వేదనల్ని, ద్వేషాన్ని, వీటన్నిటిని మరి మనము తప్పించుకునేటట్లు మరి దేవుడు మనకి ఈ వాగ్దానాలను ఇస్తాడంట. చదువమ్మా. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించాను. ఈ వాక్యం ఏం చేస్తుందంట? లాస్ట్కి నీకు ఏ స్వభావం వస్తుందంట? దేవ స్వభావం వస్తుందంట. హల్లెలూయా. దేవ స్వభావం అంటే ఏంటి? యూ కెన్ ఎంజాయ్. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే డివైన్ నేచర్. దేవ స్వభావం ఎలా ఉంటుందంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు మీకు గురి వస్తుంది అనమాట. వాట్ ఈజ్ ఎ ప్రాబ్లం? కష్టాలు రాకుండా అని ఉండవు, రావచ్చు, కష్టాలు వస్తాయి. కానీ దైవ స్వభావం గల వారికి కష్టాలేంది, ఆశీర్వాదాలేంది చెప్పే వస్తాయి. ఎలా వస్తాయి? చెప్పి సిద్ధపడ్డాక వస్తాయి. హల్లెలూయా. యేసు ప్రభు వారికి తుఫాను గురించి ముందే తెలుసా తెలీదా? ఆ పడవ ఎక్కక ముందు తెలుసా, ఎక్కిన తర్వాత తెలుసా? ఆయన కూడా ఏంటి తుఫాను వచ్చిందని ముందే తెలుసా ఆయనకి? సడన్గా తెలిసిందా? ముందే తెలుసా? ఆయన్ని సిలువ వేసి చంపుతారని ముందే తెలుసా? లేకపోతే తర్వాత సడన్గా వాళ్ళు వచ్చి కత్తులు పట్టుకుని వచ్చినప్పుడు తెలిసిందా? పేతురు ఇలా వచ్చి రేట్ బ్రదర్ అన్నాడా? నో. ఈ యూదులు ఏం స్కెచ్ గీశారు, ఇప్పుడు పట్టుకుంటారా నన్ను అన్నాడా? 4 రోజుల ముందు నుంచే చెప్తున్నాడు, నా సమయం వచ్చేసింది, అవునా, కాపరిని పట్టుకుంటారు, మీరు అందరూ చెదిరిపోతారు. పేతురు అంటాడు, నేను మటుకు చెదిరిపోను అంటాడు. అవునా కదా? ఇప్పటి నుంచో మొదలు పెట్టేశాడు ఆయన. ఏమంటాడు? ఇంకా సమయం అసన్నమైంది అని చెప్పి సాక్రిమెంట్ ఇస్తాడు. లాస్ట్, అవునా, లాస్ట్ 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 అంటే ఒకవేళ కష్టాలు వచ్చినా నీవు సిద్ధపడ్డాకే దేవుడు కష్టాన్ని రాణిస్తాడు. అలా మరి యేసుప్రభుని సిలువ వేయాలంటే ఆయన ప్రార్థిస్తాడు. మొదట హృదయం భారంగా ఉంటుంది. సిద్ధపడ్డా? సిద్ధపడలే. వస్తారాళ్ళు రారు. మళ్ళీ సెకండ్ టైం ప్రార్థన చేస్తాడు, అయినా భారంగా ఉంటుంది, బలం రాదు. కష్టం వస్తుందా? రాదు. మూడోసారి మళ్ళా ప్రార్థిస్తాడు, ఒక దూత వచ్చి ఆయన్ని ఇప్పుడు రెడీ అంటాడు, అప్పుడు కష్టం వస్తుంది. హల్లెలూయా. యు ఆర్ గెటింగ్ మీ నౌ? For a divine nature, a problem cannot overtake you suddenly. A blessing will also come with preparedness. చూడండి, పేతురు మీకు 2 ఉదాహరణలు చెప్తాను. I will tell this and this is not the sermon. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళిపోదాం. Let the Holy Spirit lead it. I'll teach you some things. చూడండి, నేను ఎప్పుడెప్పుడో చదివిన ఈ పరిశుద్ధాత్మ ఎలా జ్ఞాపకం చేస్తాడు. ఓకే, లూకాసు వార్త 5వ అధ్యాయానికి వెళ్దాం. విశ్వాసము ఆశీర్వాదాన్ని కూడా నేను సిద్ధపరుస్తుంది. ఫెయిత్ ప్రిపేర్స్ యూ ఫర్ ద బ్లెస్సింగ్ అండ్ ఫెయిత్ ప్రిపేర్స్ యూ ఫర్ ద ప్రాబ్లం. విశ్వాసము నిన్ను ఆశీర్వాదానికి సిద్ధపరుస్తుంది. అబ్రహాంకి ఆశీర్వాదం సడన్గా వచ్చేసిందా? గొడ్లు సడన్గా వచ్చేసాయి. దేవుడు ఏమన్నాడు? పిలిచి, అబ్రహామా, అందరిని విడిచిపెట్టిరా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, అవునా, నీవు గొప్పవాడు అవుతావు, నిన్ను గొప్ప జనంగా చేస్తాను అన్నాక ఆశీర్వదించాడా? ముందే ఆశీర్వదించేశాడా? దేవుడు చెప్పి చేశాడా, చెప్పకుండా చేశాడా? చెప్పి చేశాడు. డివైన్ నేచర్, పార్టేకింగ్ ద డివైన్ నేచర్ ఈజ్ జస్ట్ లిజనింగ్ ఫ్రమ్ గాడ్. గాడ్ విల్ టెల్ యూ ఎవ్రీథింగ్, విల్ ప్రిపేర్ యూ ఫర్ ద బ్లెస్సింగ్ సో దట్ యూ విల్ నాట్ మిస్ ద బ్లెస్సింగ్. చూసారా, ఇజ్రాయేలీలు యేసు ప్రభువు వస్తున్నారని సిద్ధపడ్డారా? ఆశీర్వాదానికి సిద్ధపడ్డారా? సిద్ధపడలే.
తూర్పు దేశం నుంచి ఎవరు సిద్ధపడ్డారు? 3 జ్ఞానులు సిద్ధపడ్డారు. వస్తుంది ఇప్పుడు క్రిస్మస్ పండుగ, అవునా? యూనో డూయింగ్ దట్ నౌ క్రిస్మస్, ఇట్స్ కమింగ్. ఎవరు సిద్ధపడలే అంటే ఆశీర్వాదానికి సిద్ధపడ్డారా? దే ఆర్ నాట్ ప్రిపేర్డ్. ఆశీర్వాదానికి సిద్ధపడకపోతే ఉగ్రత వస్తుంది. ఇఫ్ యు ఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ద బ్లెస్సింగ్, యు రిజెక్ట్ ద బ్లెస్సింగ్, యు అట్రాక్ట్ ద కర్స్. సో మరి హేరోదు ఏం చేశాడు? ఆ పట్టణము సిద్ధపడలేదు. హేరోదు ఏం చేశాడు? పిల్లల్ని, యేసుప్రభువాడు అనే పిల్లవారిని వారు గుర్తించక, గణపరచక ఏం చేశారు? వారి పిల్లల్ని పోగొట్టుకున్నారు. అవునా కదా? యూ కుడెంట్ హానర్ ద కిడ్, సో యూ లాస్ట్ యువర్ కిడ్. ప్రిపరేషన్, ల్యాక్ ఆఫ్ ప్రిపరేషన్ ఈజ్ ఎక్స్పెన్సివ్. పక్కన చెప్పండి, సిద్ధపాటు లేకపోవడం వల్ల చాలా నష్టాలు వస్తాయని చెప్పండి. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది? నేను ఇవి లోతైన పాయింట్లు చెప్పినప్పుడు ఎవరికైనా అర్థమవుతుందా? Do you catch this stuff? You catch this stuff? Okay. మరి ఇక్కడ చూస్తే పేతురుని, కానీ మీరు చూస్తే ఇద్దరు సిద్ధపడతారు, అవునా? సిమియోనుని హన్నా, అవునా కదా? దేవుని మందిరంలో ఎన్ని సంవత్సరాలైనా సిద్ధపడతారా లేదా? అలాగే ఉంటారు. మందిరం రాగానే ఎత్తుకుంటారు అన్నమాట. సో ప్రిపేర్డ్ పీపుల్ ఆర్ బ్లెస్డ్ పీపుల్. ఈ రోజు నుంచి మీరు అందరూ సిద్ధపడతారు ఇక్కడ. హల్లెలూయా. అందుకే దేవుడు సిద్ధపరుస్తున్నాడా లేదా? that God is preparing you now, either for the blessing or curse, but blessing only. కానీ కృప ద్వారా ధర్మశాస్త్రముకు శాపం నుంచి విడిపించాడా లేదా దేవుడు? ఓకే, ఇక్కడ చూద్దాం. 5వ వచనంలో, లూకాసు వార్త 5వ వచనం, 5వ అధ్యాయంలో పేతురుని ఆయన వల వేయమంటాడు. అప్పుడు పేతురుకి విశ్వాసం ఉందా లేదా? క్లైమాక్స్లోనే లేదు, అవునా? ఇంకా మొదట్లో ఉంటుందా? సరే, అప్పుడు దాకా వేసి 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 ఉన్నాడు. వేసి ఉన్న క్యాండిడేట్ ఏమంటాడు? 5వ వచనంలో చదువమ్మా, 4-5 చదువు. 5వ అధ్యాయము 4-5 చదువు. ఆయన బోధించుట చాలించిన తరువాత, నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి. ఈ డైలాగ్ విశ్వాసం ఉన్నవాళ్ళు అంటారా, విశ్వాసం లేని వాళ్ళు అంటారా? ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చెప్పున వలలు వేతునని ఆయనతో అంటే పూర్తి విశ్వాసం చేస్తున్నాడా? ఇంకా తప్పదు కాబట్టి వేస్తున్నాడా? తప్పదో. పెద్ద ఆయన ఏదో కొంచెం చూడడానికి కొంచెం తెల్లబట్టలు వేసుకున్నాడు, కొంచెం బాగున్నాడు, కొంచెం ఏదో గౌరవం ఫ్యామిలీలాగా ఉన్నాడు, ఏదో కొంచెం లీడర్ అంట. సర్లే, ఆయన మాట పోకుండా ఏం చేద్దామని చెప్పి చూశాడు అనమాట. వాళ్ళ పెద్ద వల ఉంది, పెద్ద పెద్ద ఓడలన్నీ ఉన్నాయి. చూశాడు, చిన్నోడ తీసుకొచ్చాడు, చిన్నోడ తీశాడు. అక్కడ సగం పగిలిపోయిన, అక్కడ ఏముంది, సగం పాడైపోయిన వల ఒకటి ఉంది, అది తీశాడు. చిన్న వాడ కూర్చొని ఏం చేశాడు? ఎలా వేసాడు? చూస్తే ఏమవుతుంది? సరే, ఇది చదివి నెక్స్ట్ ఇంకో దానికి వెళ్దాం. ఒకసారి ఇక్కడికి వెళ్దాం. కమ్ ఆన్, రీడ్ దిస్. మారిపోయిందా వాక్యం? ఓకే, దిస్ ఈజ్ నాట్ ఎ ఫెయిత్ వర్క్ బై పీటర్, దిస్ ఈజ్ ఓన్లీ ఫెయిత్ ఆఫ్ జీసస్. కమ్ ఆన్, చూద్దాం, చదవండి. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారు అలాగ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వల చిన్నదే, ఓడ కూడా చాలా చిన్నవాడ. అందుకని ఏమవుతుంది? వల ఏమవుతుంది? ఎప్పుడైనా ఎవరైనా మీ పిల్లలకి ఇచ్చిన బ్యాగ్ చిరిగిపోయి పుస్తకాలన్నీ పడిపోయా? ఎప్పుడైనా జరిగింది అలాగా? కొంచెం చిరిగితే ఏం చేస్తావు నువ్వు? కుట్టన్న కొడతావు, లేకపోతే కొత్త బ్యాగ్ అన్న కొంటావు. ఇక్కడ వల పగిలిపోతుందంటే అర్థం ఏంటి? చేపలు ఎక్కువ అయ్యా, వల మంచి వల కాక. ఆల్రైట్. ఎప్పుడైనా ఎవరికైనా మొత్తం షర్ట్ మొత్తం చిరిగిపోయిందా? ఎంతలో అవుతున్నా సరే, ఎంతో కొంత చిరిగితే మొత్తం కొత్త షర్టో లేకపోతే ఏదో ఒకటి చేసుకుంటావా లేదా? రైట్. ఇప్పుడు యోహాన్ ఇక్కడ అలాగే ఉంచి యోహాన్కి వెళ్దాం, మళ్ళీ ఇక్కడికి వద్దాం. లెట్స్ గో టు జాన్. యోహాను సువార్తకి వెళ్దాం. 3:21-3 కొంచెం పెద్ద కానీ చదువుదాం. 3 నుంచి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా. ఎప్పుడు? ఫస్టా లాస్టా? ఓకే,
వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం మగుచుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా, లేదు అని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోణి కుడి ప్రక్కను వలవేయుడి, మీకు దొరుకునని చెప్పాను. కనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురు. వల లాగలేకపోయారు. ఇక్కడేమవుతుంది? వల పగిలిపోతుంది. అంటే ఇక్కడ ఏ వలేసాడు? మంచి వల. అక్కడే వలేసాడు? చిరిగిపోయిన వలేసాడు. యు గాట్ ఇట్? అంటే విశ్వాసముతో సిద్ధపాటు లేకపోతే పంట కోల్పోయే నష్టం ఉంది. గెటింగ్ మీనా? ఇఫ్ యు ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు రిసీవ్ ద బ్లెస్సింగ్, యూ మే లూజ్ ద బ్లెస్సింగ్. అక్కడ పేతురికి వాళ్ళు సాయం చేయకపోతే చేపలను ఏమైపోయాయి? వల పిగిలిపోయి బయటికి పోయాయి. ఇక్కడ మంచి వలేశారు కాబట్టి వల, ఇక్కడ ఇంగ్లీష్లో బాగుంటుంది. ఇంగ్లీష్లో ఏమైనా ఉంటుంది తెలుసా? ఇంగ్లీష్లో ఏంటి ఒకసారి అక్కడ? 11వ వచనం చదువు. ఓకే, ఒకసారి చదువుకుంటూ వెళ్ళిపో. అక్కడ నుంచి చదువుకుంటూ వెళ్ళిపో, చూద్దాం ఇది ఉందో లేదో. ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభువని సిమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రములో దుమికెను. దరి ఇంచుమించు 200 మూరముల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపలు గల వల్ల లాగుచు ఆ చిన్న దోణిలో వచ్చిరి. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనబడెను. యేసు, మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకుని రండని వారితో చెప్పగా, సీమోను పేతురు దోణి ఎక్కి వలను దారికి లాగెను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. అక్కడ ఏమైంది? వల అంటే పేతుడు విశ్వాసం చేశాడా? అవిశ్వాసం చేశాడా? అవిశ్వాసం చేశాడు. అంటే సిద్ధపాటుతో వేశాడా? సిద్ధపాటు లేకేశాడా? అంటే ఆశీర్వాదానికి సిద్ధపాటు కలిగి ఉన్నాడా? సిద్ధపాటు లేకున్నాడా? చాలామంది అంటారు నెట్ బ్రేకింగ్ హార్వెస్ట్, అండ్ దట్ ఈస్ అ లాస్ మ్యాన్. God will never give a net breaking harvest. He will give a net full of harvest. Hallelujah. You're getting me now? So never agree a net breaking harvest. I want a net full safe harvest, not even lose a fish. నాకు వల పగిలిపోయే పంట వద్దు. వల నిండి అన్ని ఒక్క చేప పోకుండా క్షేమముగా ఒడ్డుకొచ్చే పంట కావాలా? సిద్ధపాటు. సిద్ధపాటు అనండి. అంటే ఆశీర్వాదానికి కూడా దేవుడు సిద్ధపడితేనే అది సంపూర్ణంగా నీ చేతిలోకి వస్తుంది. హల్లెలూయా. కష్టాలకు కూడా సిద్ధపడితేనే నీవు వాటిని జయించగలవు. అఫ్కోర్స్ ఆఖరిలో కూడా నువ్వు పేతురులాగా లాస్ట్లో అడిగి మరి సిద్ధపడవచ్చు, నో ప్రాబ్లం. బట్ ముందుగా సిద్ధపడితే దీనేమంటారు? ఎందుకు వెళ్ళాము? దీన్నేమంటారు? దైవ స్వభావం. అంటే యేసయ్యకి ఆశీర్వాదాలకి సిద్ధపడ్డాడు, అద్భుతాలకి ముందు సిద్ధపడ్డాడు, కష్టాలకు కూడా ముందే సిద్ధపడ్డాడు. ఈ వాక్యం విన్న వారికి ఆశీర్వాదాలు, కష్టాలు ఒకలాగే డీల్ చేస్తారు మీరు. హల్లెలూయా. యు ఆర్ ప్రిపేర్డ్ టు ఫేస్ దట్. యు ఆర్ ప్రిపేర్డ్ టు ఫేస్ దట్. ఒకవేళ దేవుడు చెప్పేశాడు అనుకో, నీకు 21 ఏళ్ళ తర్వాత పిల్లలు పడతారని, ఈ మధ్య అంతమంది తిడుతున్నా సరే హాయిగా నువ్వు రోజు చికెన్ వండుకొని తింటావు. ఎవడేమనుకుంటా నాకేం బాధపడవు. ఏంటి బాధపడవు? కరెక్ట్గా 21 సంవత్సరం చక్కటి పిల్లలు పడతారు. హల్లెలూయా. చూసారా? అంటే సిద్ధపాటు వల్ల ఆలస్యము కూడా చక్కగా ఆనందంతో గడపచ్చు. సో ప్రిపరేషన్ ఈవెన్ ప్రిపేర్స్ యూ ఇన్ ద డిలే టైం సో దట్ యూ క్యాన్ రిజాయిస్ ఇన్స్టెడ్ ఆఫ్ క్రైయింగ్ ఇన్ ద డిలే టైం. సిద్ధపడిన వారు ఆలస్యంలో కూడా ఆనందంగా గడపచ్చు. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పేది? యూనో దట్. దీన్ని ఏమంటారు? దైవ. ఈరోజు ఈ వాక్యం ద్వారా అందరూ దైవ స్వభావంలోకి వెళ్ళిపోతున్నారు. నీ కష్టాలకు అర్థం చెప్తాడు దేవుడు. ఎందుకు ఈ కష్టం? ఈ కష్టం తర్వాత ఏమొస్తుంది? వాట్ విల్ హ్యాపన్ అప్పుడు? చూడండి, అబ్రహాంకి చెప్పేశాడా లేదా? నీ పిల్లలు ఎన్ని సంవత్సరాలు బానిసలుగా ఉంటారని చెప్పాడు? 400. చెప్పాడా లేదా? ఎలా ఆదికాండానికి? గో దేర్, రీడ్ దట్. దేవుడు ఏదైనా చెప్తాడు, ముందుగానే చెప్తాడు. సమస్త దేశంలో ఇద్దరు ఆశీర్వదించబడతాయి, నీకు ఎలా కనపడతాయి, నీకు ఆశీర్వాదం, కష్టాలు, బాధలు అన్నీ చెప్పేస్తాడు. ఎందుకంటే అబ్రహాము సిద్ధపడే వ్యక్త, సిద్ధపడని వ్యక్త? సిద్ధపడే వ్యక్తి. చూద్దాం 15:14 ఆదికాండము 15:14. ఎంతకుముందు చెప్పాను? ఎవరికైనా గుర్తుందా ఇది? ఎంతమంది గుర్తుంది? ఆదికాండం 15.
వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. ఆ, వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. ఆ. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. ఆగండి, శ్రమ గురించి చెప్తున్నాడు, ఆశీర్వాదం గురించి చెప్తున్నాడు. హల్లెలూయా. See that how God can tell you both, so you're prepared for the blessing and for the problem. Somebody is tapping into the divine nature from today. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ రోజు నుంచి దైవ స్వభావంలోకి వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. You see that? You can enjoy. Prepared people can enjoy. So now ఏం చెప్తున్నాడు? వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులగుదురో ఆ జన్మకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదారు. చూసారు హౌ గాడ్ కంపెన్సేటెడ్ ద లాసెస్ అండ్ ద బ్లెస్సింగ్స్. ఓకే, వచ్చేయండి. రెండో పేతురు మొదటి అధ్యాయము 5 నుంచి చదువుదాం. 2 Peter chapter 1 from verse 5. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై. ఇప్పుడు సిద్ధపాఠం అనండి. చూడండి, యేసుని నమ్మి బాప్తిజం పొందితే కేవలం సరిపోదు, ఇవన్నీ కావాలా. ఈ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై. మీ విశ్వాసమునందు సద్గుణమును. ఆగండి, అందరూ రాసుకోండి. విశ్వాసానికి ఏం కలపాలా? వాట్ యు ఆర్ సపోజ్ టు యాడ్ టు ఫెయిత్. పక్కన వాళ్ళు చెప్పండి, విశ్వాసానికి చాలా కలపాలని చెప్పండి. ఒకవేళ ఎవరికైనా పచ్చి మాంసం తెచ్చి పెట్టితే తింటారా? ఉడికిన మాంసం చాలా కలపాలా లేదా? ఆపియోడు, ఈ పొడి, నూనె, ఉల్లిపాయ, అల్లం ఉల్లిపాయ ఏయో వేస్తారు, అవునా? అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ దానిపైన కొత్తిమీర అవి కూడా వేస్తూ ఉంటారు, టు మేక్ ఇట్ టు రిలీజ్ దాట్. ఓకే, ఈ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు ఏం కలపాలంట? రాసుకోండి ఫస్ట్. సద్గుణం. దైవ స్వభావం అని కూర ఏమేం కలపాలో రాద్దాం. ఓకే, ద కర్రీ ఈజ్ డివైన్ నేచర్. సో హౌ టు కుక్ దట్ కర్రీ ఆఫ్ డివైన్ నేచర్. ఏం కావాలో ముందు దానికి? విశ్వాసం. పక్కన చెప్పండి, అవునా? దైవ స్వభావం అనే కూరకి ఏం కావాలో ఎన్ని కలపాలని చెప్పండి. అది చెప్తే ఆడవాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఓకే, కమాన్. ఈ విశ్వాసమునందు ఏం కలపాలంట? సద్గుణం. కొంతమందికి విశ్వాసం ఉంటుంది కానీ నోరు కంపు, నోరు ఇప్పితే చాలు చెడ్డ మాటలే, బూతులు, శాపాలు. విశ్వాసం అనుకుంటావు, అమ్మో ఇలా కూడా ఉంటారా అని. సమ్ పీపుల్ ఆర్ బ్యాడ్, సమ్ పీపుల్ ఆర్ ఈవిల్. కొంతమంది నోరిపితే చాలు కష్టాలు చెప్పుకుంటూ ఉంటారు, నాకు అలాగా, నాకు ఇలాగా. కొంతమంది గుణం బాగోదు. అయితే విశ్వాసానికి ఏం కలపాలంట? సద్గుణము. పక్కన వాళ్ళు చెప్పండి, విశ్వాసానికి సద్గుణం కలపాలంట. ఇంకేం కలపాలి చూద్దాం. సద్గుణానికి ఏం కలపాలా? సద్గుణమునందు జ్ఞానమును. జ్ఞానము. ఏం కలపాలంట? జ్ఞానం. అంటే మంచి బుద్ధితో పాటు ప్రతిరోజు నేర్చుకోవాలంట. జ్ఞానము అని అందరూ మొత్తం ఇప్పుడు కూరలు ఎన్ని పడ్డాయి? విశ్వాసము, సద్గుణము, జ్ఞానము. రైట్, ఇంకోటి ఏం కలపాలి చూద్దాం. జ్ఞానమునందు ఆశా నిగ్రహము. జ్ఞానమునందు కోపం వచ్చేసింది అనుకో, 2 నిమిషాలు గదిలోకి వెళ్ళిపోయి తలుపేసేసుకో. అలాగా నేను ఇప్పుడు ఏమీ ఏం లేదు, 2 నిమిషాలు ఓపిక పట్టు ప్లీజ్, 2 నిమిషాలు అని చెప్పు. మొత్తం చాలా కష్టాలు, ఒక వారం రోజులు కష్టాలు తగ్గుతాయి. ఈ రోజు నుంచి కోపం వచ్చేసింది, వస్తుంది. కోపం రావడం అనేది లక్షణం. బైబిల్లో బోల్డ్ సార్లు దేవుడికి ఉగ్రత వచ్చింది. ఒకసారి ఏముంటుందో తెలుసా? దేవుడు ఉగ్రత ఇంతదో చాలదో, వేరు కాదు, గడ్డిని పూర్తిగా కాల్చి పెడతా అంటాడు ఒక చోట. హిర్మియాలో, బాబాయ్ ప్రభు ఎంత కోపం నీకు అంటాను. గాడ్ హ్యాస్ యాంగర్ సమ్ టైమ్స్, యూనో. ఈ కృపావాక్యాన్ని, యేసయ్య యొక్క మరణాన్ని తిరస్కరిస్తే రక్షకుణ్ణి నరకం వేసేస్తాడు. మామూలు కోపం అది, సూపర్ కోపం అది. జ్ఞానానికి ఏం కలపాలంట? ఆశా నిగ్రహము, కంట్రోలింగ్. కోపం వచ్చేస్తుంది అని తిట్టేయాల. కొంతమందికి ఏంటంటే తిట్టేసి దుమ్ము పోతే కానీ మనశ్శాంతి ఉండదు, ముళ్ళ మీద కూర్చున్నట్టే ఉంటుంది. కాఫీ తాగు, ఏందో అబ్బా ఇల్లు తిట్టేసి అన్ని తిట్టేస్తే ఆహా ఎంత ప్రశాంతంగా ఉంది. కక్కేయాల అవతల బతుకు బస్ స్టాప్ చేయాలి. ఆడిది వాడు చేశాడో లేదో, గొడవ చేసి రచ్చరచ్చ చేసేస్తారంతే. ఆ భర్త పెళ్ళాన్ని తిట్టి కొట్టి అన్నీ చేసేసి అయిపోయింది. ఈ రోజు నుంచి అందరికీ ఆశా నిగ్రహము కలుగును గాక. ఆల్రైట్, సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహం. ఇంకేం కలపాలంట? ఆశా నిగ్రహం ఎన్నో పాడేది? 4. ఆశా నిగ్రహానికి ఏం కలపాలంట? సహనము. సహనము.
కొంతమందికి ఇన్స్టెంట్గా రావాలా. ఒక్కోసారి దేవుడికి సహనాన్ని ఇచ్చాడు. సహనము కలపాలండి. ఇంకేం కలపాలంట సహనంకి? భక్తి అంటే ఏంటి? వాక్యాన్ని చదవడము, ప్రార్థన చేయడము. అవునా? భక్తి అన్నమాట. గుడికి వెళ్ళడము, దేవునికి ఇవ్వడము, ఆయన ఆరాధించడము, ఇవన్నీ ఏంటి? భక్తి అనండి. చదవం. ఎన్నోది సహనమునకు భక్తి. భక్తి యందు సహోదర ప్రేమను. ఏంకంట? భక్తి యందు సహోదర ప్రేమ అంటే అవతలని క్షమించడం. అవతల పొరపాటు చేసిన భార్యను క్షమించాలా, భార్య భర్తను క్షమించాలా, అన్నదమ్ములు క్షమించుకోవాలి, ఇరుగు పొరుగును క్షమించుకోవాలా. దీన్ని ఏమంటారు? సహోదర ప్రేమ. సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఆఖరణ ఏంటి? దయాగుణము కలిగి ఉండాలంట. మంచి గుణము. మొత్తము ఎన్ని ఉన్నాయి? 8. పక్కన వాళ్ళు చెప్పండి, ఈ కూరకి 8 వస్తువులు కావాలా అని చెప్పండి. ఈ 8 కనుక ఉంటే నీలో ఏమున్నట్టు? దైవ లక్షణము. హ్యావింగ్ ఆల్ దిస్ 8 ఇంగ్రీడియంట్స్ ఈజ్ కాల్డ్ ఎ డివైన్ నేచర్. ఈ 8 గుణాలు కలిగి వాక్యాన్ని పట్టుకుంటే లోకంలో ఉండే భ్రష్టత్వాన్ని మనము పూర్తిగా తప్పించుకోగలుగుతాము. హల్లెలూయ. చదవమ్మా, 10 వరకు చదువుదాం. ఆగండి. ఎంతమంది గుర్తుంది 8? ఒకసారి ఎంతమంది రాసుకున్నారు 8 చదవండి ఒకసారి. చదువమ్మా మళ్ళా. విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశా నిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ, దయ. ప్రతిరోజు చెక్ చేసుకోవాలి అన్నీ పాటించానా లేదా. ప్రభువా వీటిలో ఎదగాలి నాయన. సరే, ఎన్ని పాటిస్తే ఏం జరుగుతుందో చూద్దాం. చదువు. ఇప్పుడు చూడండి, నువ్వు అనుకున్నట్టు విశ్వాసానికి ఇంకా ఎన్ని చేర్చాలా? 7. ఫెయిత్ ప్లస్ 7 థింగ్స్ ఈజ్ ద కంప్లీట్నెస్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసానికి ఇంకా ఎన్ని గుణాలు చేర్చాలా? 7. పక్కన చెప్పండి, నీ విశ్వాసానికి 7 గుణాలు చేర్చాలా అని చెప్పండి. యాడ్ 7 ఇంగ్రీడియంట్స్ టు ఫెయిత్. పరిశుద్ధంగా ఉండడం కూడా భక్తి అంటే ఏంటి? పరిశుద్ధత కూడా ఒక భక్తి. హోలీనెస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ బిలీఫ్. హోలీనెస్ ఈజ్ రైచియస్నెస్. నీతి అనేది కూడా ఒక భక్తి. చదవమ్మా. 8. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మను సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవి అన్నీ కనుక ఉంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించిన అనుభవ జ్ఞానం విషయంలో మిమ్మను సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయను. ఓకే, నిష్ఫలులు కాకుండా అంటే ఏంటి? ఫలించేటట్టు. అందరూ ఫలించేటట్టు అనండి. ఎందుకు అనేక మంది ఫలించరు అంటే ఈ గుణాలన్నీ కలపాల. యూ నీడ్ టు యాడ్ ఆల్ దిస్ థింగ్స్. ఎంతమందికి ఫలించాలని ఉంది? పక్కన వాళ్ళు చెప్పండి. నువ్వు ఫలించాలంటే 7 గుణాలు కలపాలని చెప్పండి. ఎలా ఫలిస్తావు? ఓకే, ఈ అయిపోయిన తర్వాత చెప్తాను. 9, 10 కూడా చదివామ్మా. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడును అగును. అంటే ఏంటి? నేను పరిశుద్ధంగా చేయబడ్డాను, నేను నీతిమంతుడిని చేయబడ్డాను అనేది మర్చిపోయి అస్తమానం పడిపోతా ఉంటాడు. దా ఈ నీతిమంతుడే, కానీ ఈ నీతిమంతుడు 7 గుణాల్లో 7 గుణాలు, 8 గుణాలు లేని నీతిమంతుడు. 7 గుణాలు విశ్వాసం ఉంటుంది, కానీ 7 గుణాలు లేనందున కేవలము విశ్వాసము ఉన్న నీతిమంతుడు ఏం చేస్తాడు? 70 మార్లు 700 మార్లు పడి లెగుతా జీవితరేత కొనసాగిస్తూ ఉంటాడు. ఈ 7 కలిపితే నిలకడగా కొనసాగిస్తాడు జీవితం. హల్లెలూయ. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పేది? యు గెటింగ్ మీ నౌ? A righteous man having only faith and not the 7 ingredients will keep falling all the time. 7 గుణాలు లేనటువంటి విశ్వాసి మాటికి పడతా ఉంటాడు ఈ నీతిమంతుడు. ఇవన్నీ కలిగిన నీతిమంతుడు బలము గలవాడై పడకుండా ఉంటాడు. ఎంతమందికి బలము గల నీతిమంతుడుగా ఉండాలనుకుంటున్నారు? yes, God wants you to be a strong righteous man by grace. దూరదృష్టి లేనివాడగును. చదవమ్మా.
అందువలన ఆగండి. దూరదృష్టి అంటే ఏంటి? పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో తెలుసా? యోహాను సువార్తలో ఉంటుంది. ఎవరో చెప్పారు ఇక్కడ ఆల్రెడీ. పరిశుద్ధాత్ముడు రాబోవు సంగతులను బయలుపరుస్తాడంట. ఏం బయలుపరుస్తాడంట? నీ జీవితంలో ఏం జరగబోతుందో బయలుపరుస్తాడంట పరిశుద్ధాత్ముడు. తీయండి, యోహాను సువార్తలో ఉంటుంది. లెట్ మీ సీ దట్ అండ్ కమ్ బ్యాక్ హియర్. జాన్ చాప్టర్ 16. యోహాను 13 చదువమ్మా. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపవు సంగతులను మీకు తెలియచేయును. ఏం చేస్తాడంట? సంభవింప. హోలీ స్పిరిట్ క్యాన్ టాక్ జనరల్లీ అండ్ పర్సనల్లీ. సంఘములో మరి లోకములో నీ జీవితంలో జరగబో వాటిని కూడా బోధిస్తాడు. ఎంతమందికి కావాలి ఇలాగా? అంటే ఈ 7 గుణాలు లేకపోతే కరెక్టే, భూమి మీద ఉంటావు, అందరిలాగా బతుకుతావు, పరలోకానికి వెళ్తావు, కానీ ఈ భూమి మీద ఫలించవు. సో ఇఫ్ యూ యాడ్ దీస్ ఇంగ్రీడియంట్స్, ద హోలీ స్పిరిట్ విల్ టెల్ యూ ద ఫ్యూచర్. యేసుప్రభు వారికి చెప్పారా లేదా? ఆశీర్వాదాలు కష్టాలు కూడా చెప్తాడా లేదా? ఎస్, యూ గెటింగ్. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు? అంటే ఈ దైవ స్వభావం వల్ల రాబో కష్టాలు మేలులు, ఆశీర్వాదానికి సిద్ధపడతావు, మంచి వలేస్తావు, కష్టానికి కూడా కవచం వేసుకొని డాలు పట్టుకొని రెడీగా ఉంటావు. దా అని హల్లెలూయా. యు ఆర్ ప్రిపేర్డ్ సో దట్ యూ విల్ అవాయిడ్ సర్జరీస్ అండ్ బుల్లెట్స్ అండ్ డ్యామేజ్ టు యువర్ స్పిరిట్, సోల్ అండ్ బాడీ. ప్రిపరేషన్. ఆల్రైట్, చదవమ్మా 10. 2 పేతురు 1వ అధ్యాయము 10వ వచనం. అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. మీరు ఇట్టి క్రియలు చేయవారైతే, అంటే ఈ 7 గుణాలు కలిపిన వారైతే, ఇట్టి క్రియలు చేరువారైతే ఎప్పుడునూ తొట్రిల్లరు, ఎప్పుడునూ పడిపోరు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? ఈ నీతిమంతులు పక్కన చెప్పండి. 7 గుణాలు విశ్వాసంతో 7 గుణాలు కలిగిన నీతిమంతుడు పడిపోవడం అని చెప్పండి పక్కన వాళ్ళతో. పడిపోవాల్సిన అవసరం లేదు, లేకాల్సిన అవసరం లేదు. ఈ 7 గుణాలు లేని కేవలం విశ్వాసం ఉందనుకోండి, పడతా ఉంటాడు, లేస్తూ ఉంటాడు, పడతా ఉంటాడు, లేస్తూ ఉంటాడు. సో హిస్ లైఫ్ విల్ బి జస్ట్ సర్వైవల్. హీ విల్ బి జస్ట్ సర్వైవింగ్ ఇన్ టు హెవెన్. మేబీ హీ మే ఆర్ మే నాట్. సరే, ఇప్పుడు నిష్ఫలులు కాకుండా ఉండాలి, అవునా కదా? అంటే ఏం చేయాలా? ఫలించాలి. ఎలా ఫలిస్తారు? ఫలించుటానండి. రైట్, ఎలా ఫలిస్తారు? ఎందుకు 7 గుణాల కొరకు ప్రార్థన చేయాలా? ఎలా ఫలిస్తారో చెప్తాను నేను. ఐ వాంట్ టు టెల్ యూ హౌ యూ విల్ బేర్ ఫ్రూట్. యోహాను సువార్త 15 చదవండి. దీనికి తర్వాత ఇంకోటి చెప్తాను. యోహాను 15 మొదటి 2 వచనాలు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. మళ్ళీ 2కి వెళ్ళమ్మా. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలనని. మనము ఎలా ఫలించాలని కోరుకుంటున్నాడు దేవుడు? మరి ఎక్కువగా. అంటే దేవుని ఉద్దేశంలో మరి ఎక్కువగా అంటే ఏంటో చూద్దాం. ఓకే, ఒకసారి రోమీలకి, ఒకసారి సామెతల గ్రంథానికి వెళ్దాం. లెట్స్ గో టు ప్రొవర్బ్స్. ఇంగ్లీష్ సర్వీస్లో చెప్పండి. 11వ సామెత 23వ వచనం. రైట్. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది, భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది. ఆగండి, నీతిమంతులకి ఎలాంటి కోరికలు పుడతాయంట? ఉత్తమమైన కోరికలు. 10వ అధ్యాయము 24వ వచనం. 10వ సామెత 24వ వచనం. భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదకి వచ్చును, నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. అవునా? నీతిమంతుల ఆశ ఉత్తమమైనది, అందుకని నీతిమంతులు ఆశించినది వారికి. కానీ దేవుడు ఏమంటున్నాడు? మరి ఎక్కువగా ఫలించాలి. అందరూ అనండి, నా ఆశ అనండి. ఎవరైతే దేవుని మందిరానికి వచ్చి వాక్యం వింటారో దేవుడు నిన్ను శుభ్రపరిచి
నీ ఆశలను ఉత్తమమైన వాటిగా చేస్తాడు. అలా చేసి ఎలాగిస్తాడో చూద్దాం. ఎఫెసీ రాసిన పత్రికకి వెళ్దాం. 3వ అధ్యాయం 16 నుంచి చదువుకుందాం. ఎఫెసీ 3:16 నుంచి. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని. ఆగండి, ఎలా ఇవ్వాలనుకుంటున్నాడంట? మహిమైశ్వర్యము అని రాసుకోండి. మరి ఎక్కువగా ఫలించుట. ఫస్ట్ ఫలించుట, యోహాను 15:2లో మరి ఎక్కువగా ఫలించుట. ఇక్కడేమో మహిమైశ్వర్యము చొప్పున ఇవ్వాలనుకుంటున్నాడంట. ఎలాగా? ఆయన మహిమైశ్వర్యం అంటే ఏంటి? రిచెస్ ఆఫ్ హిస్ గ్లోరీ అని ఉంటుంది. రిచెస్ ఆఫ్ హిస్ గ్లోరీ. మహిమైశ్వర్యం అంటే ఇంగ్లీష్లో రిచెస్ ఆఫ్ హిస్ గ్లోరీ. సరే రండి. తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా దేవుని ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును. ఆగండి, ఈ వాక్యం మీకు కరెక్ట్గా అర్థం అవ్వాలంటే కృపావాక్యం తెలుసుకోవాల్సిందే. అవునా కదా? అనేకులు ఎందుకు ఆదరణ పొందారు అంటే ఆ లోతు, ఎత్తు నీకు తెలిపేది ఏంటి? కృపావాక్యమే. చదవమ్మా. ఎప్పుడైతే ఆయన కృపను తెలుసుకుంటారో ఆయన మహిమైశ్వరం చెప్పిన ఎలాగిస్తాడో చూద్దాం. చదవండి. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలననియు ప్రార్థించుచున్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున. ఆగండి, ఇప్పుడు దేవుడు మనం బహుగా ఫలించాలని తన మహిమైశ్వర్యము చొప్పున ఇవ్వాలని ఎలాగిద్దామనుకుంటున్నాడు? ఇక్కడ క్లైమాక్స్. మనలో కార్యసాధకమైన తన శక్తి అంటే దేవుడు ఇంత గొప్ప దేవుడు మనలో పనిచేస్తాడా? పనిచేయడా? పనిచేస్తాడు. పక్కన చెప్పండి, దేవుడు నాలో తప్పకుండా పనిచేస్తాడని చెప్పండి. గాడ్ విల్ షోర్లీ వర్క్ త్రూ us. 100% పనిచేసి తీరుతాడు. మనలో కార్యసాధకమైన, ఈరోజు ఈ వాక్యం వింటున్న వారందరి జీవితాల్లో దేవుడు పని చేసి తీరతాడు. ఎలా పనిచేస్తాడు? ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు నాలో పని చేయగలడు అని? ఎస్, గాడ్ కెన్ వర్క్. ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చి ఈ వాక్యం వింటున్నావంటే అడుగుతున్నావు అనమాట దేవుని, దేవా నాలో పని చేయి అని అంటున్నట్టు. నువ్వు బస్సు ఎక్కో, నడిచో, బైక్ మీదో, కారు మీద వచ్చి ఇక్కడ కూర్చొని, కొంతమంది 10 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు, కొంతమంది పక్కన నుంచి వచ్చిన కూడా ఉన్నారు. అంటే ఏంటి? ప్రభువా నాలో పని చేయి అంటున్నాం అనమాట. యు ఆర్ ఇన్వైటింగ్ గాడ్ టు వర్క్ ఇన్ యూ. దట్స్ ఫెయిత్. ఎలా పని చేస్తాడంట? మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటే. ఎలాగంట? అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి. హల్లెలూయా. దిస్ ఇస్ హౌ గాడ్ విల్ వర్క్. అంటే ప్రభువా నాకు ఒక 5,000 ఉద్యోగం ఈయన అంటే దేవుడు 50,000 ఉద్యోగం ఇస్తాడు అనమాట. హల్లెలూయా. ఏంటి? ఈ విశ్వాసంతో పాటు ఏముండాలా? ఈ 7 గుణాలు. అంటే ఇప్పుడు నీ అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికం కావాలంటే డబ్బులు అడగాల? 7 గుణాలు అడగాల? ఐఎమ్ టెల్లింగ్ యూ ద సీక్రెట్. ఈ 7 గుణాలు నీ పేతురు ఏమన్నాడు? ఏదో తినడానికి, నాకు అందరికీ కడుపు నింపుకోవడానికి, కొన్ని చేపలు అమ్ముకోవడానికి కొన్ని ఏవయ్యా, దానికోసం అతను సంపడ్డాడు. ఏసయ్యేమో వల నిండా పగిలిపోయేటట్టు కదా వల, నెట్ ఫుల్ అన్నాడు. నాట్ నెట్ బ్రేక్. లెట్స్ చేంజ్ దట్ గ్రామర్. నాట్ నెట్ బ్రేకింగ్, నెట్ ఫుల్ ఆఫ్ ఫిషెస్. నాట్ బోట్ సింకింగ్, బోట్ ఫుల్ ఆఫ్ ఫిషెస్. ఇంగ్లీష్లో సర్వీస్లో అంటారు అనమాట దీన్ని ఎక్కువ. నెట్ బ్రేకింగ్, షిప్ సింకింగ్ అని, బోట్ సింకింగ్, హార్వెస్ట్ అని. నో, ఇఫ్ ద బోట్ సింక్స్ యూ లూజ్ ద హార్వెస్ట్. ద నెట్ బ్రేక్స్ యూ లూజ్ ద హార్వెస్ట్. నెట్ ఫుల్ అండ్ షిప్ ఫుల్, బోట్ ఫుల్ ఆఫ్ హార్వెస్ట్ ఫ్రమ్ టుడే. Hallelujah. Prepared people receive full. They won't miss even a single fish. Unprepared people may lose. ఎవరైతే 7 గుణాలకి సిద్ధపడతారో వారు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా దేవుడు పనిచేస్తాడంట. హల్లెలూయా. This is how God will work through you. This is how God will work through you. దేవుడు నీలో ఎలా పనిచేయాలని కోరుకుంటున్నాడు. చూడండి, అనేక సార్లు మనం డబ్బెంట, లోకమెంట పోతాం. ఈ 7 గుణాలు, దయ, అవునా, జ్ఞానము, వీటిల్లో సమయం గడపను. మనకుండే రోజు 24 గంటల్లో 2 నిమిషాలు తీస్తాం. కీర్తన 3వ అధ్యాయం, యెహోవా నా కాపరి, నాకు లేం కలగదు, ఆమెన్. జంప్ మోటార్ ఎక్కి ఆ ట్రాఫిక్లో 2 గంటల ప్రయాణిస్తాం. ఆ బస్సు కోసం అక్కడ 2 నిమిషాలు, అక్కడ ప్రేయర్ 1 నిమిషం, బైబిల్ 1 నిమిషం, ఆ బస్సు దగ్గర గంట, ఆ బస్సులో 2 గంటలు, ఆఫీస్లో 1/2 డజను, మరి ముచ్చట్లు పెడుతూ తిండి 2 గంటలు అక్కడ బ్రేక్లో, మళ్ళీ ఇంటికి వెనక్కి రావడంలో మళ్ళీ ట్రాఫిక్ జాము 2 గంటలు.
మళ్ళీ ఇంటికి వస్తావు, టీవీ చూస్తావు, అక్క సీరియల్ చూస్తావు, అన్న సీరియల్ చూస్తావు, పెద్దన్న ఏం చెప్తున్నాడు, చిన్నక్క ఏం చెప్తుంది, అవన్నీ చూసేసి రాత్రి పడుకుంటున్నప్పుడు అమ్మో ప్రార్థన చేసుకోవాలి ఆయన మోకరించి, నాయన స్తోత్రం కాపాడంత నీదని మళ్ళీ బుర్ర పడుకుంటున్నాను. పొద్దున్న 2 నిమిషాలు, సాయంకాలం 1 నిమిషం. నీకు అడుగు వాడికి ఊచి వాడికి అత్యధికం కావాలా? యు గెటింగ్ మీ నౌ? పక్కన చెప్పు, నీకు అత్యధికంగా కావాలా అని అడుగుతాడు. నువ్వు ఇచ్చేది 3 నిమిషాలు, దానికి నీకు ఎంత కావాలా అనండి. ఎక్కువ చెప్పను, చాలా ఉంది మెసేజ్. ఇది చాలు, సిద్ధపాటు చేసుకుందామా ఈరోజు? లెట్స్ ప్రిపేర్, స్టాండ్ అప్, లెట్స్ ప్రిపేర్. షెడ్యూల్ పెట్టుకుందాం. లార్డ్, నేను పగలెంత సమయం తీస్తా బైబిల్కి? సిద్ధపడాలా లేదా? ప్రిపేర్. కానీ దేవుడు ఎలాగ ఇప్పుడు అర్థమైందా? ఎందుకు దేవుడు అడుగు వాటికంటే ఊహించి వాటికంటే ఎక్కువ ఇవ్వట్లేదు అర్థమైందా ఎవరికైనా? ఎస్, గుణాలు. యూ నీడ్ టు వర్క్, స్పెండ్ టైం. నేను సమయం గడకపోతే దేవుడు నాకు ఎన్ని బోధిస్తాడా? ఇఫ్ ఐ డోంట్ స్పెండ్ టైం, హీ విల్ నాట్ టాక్ టు మీ. I can preach 5 to 10 sermons, new sermons, every Sunday. I read, I prepare. He teaches me sermons. ఒక తీర్మానం చేసుకుందాము. ప్రతిరోజు 7 గుణాల గురించి అత్యధికమైన సమయము మనము దేవునికి ఇద్దాం. ప్రార్థిద్దాం. నజరేయుడైన యేసయ్యా, నేను, నా కుటుంబము, నా పిల్లలు ఈ రోజు నుంచే అయ్యా, రేపుడు కాదు, ఈ రోజు నుంచే రోజు ఉన్నతమైన సమయాన్ని మేము తీస్తామయ్యా. మేము బహుగా ఫలించుకున్నట్లు మా గుణాలను అభివృద్ధి పరుచుకోవాలా. అవును, ఈ విశ్వాసంతో పాటు 7 గుణాలు నా జీవితంలో కావాలయ్యా. అవును, నీకు ఎంతమంది పిల్లలున్నా, ఎంత ఉద్యోగం ఉన్నా, ఎన్ని బాధ్యతలున్నా, ఉత్తమమైన సమయము నీవు దేవునికి తీయాలా, ఆ వాక్యానికి తీయాలా, ఆ ప్రార్థనకి తీయాలా. అప్పుడు దేవుడు ఆ గుణాలతో పాటు దైవ స్వభావాన్ని నీకు ఇచ్చి లోక భ్రష్టత్వాన్ని తప్పించడమే కాదు, నీ అడుగు వాటి కంటే ఊహించు అత్యధికంగా కార్యసాధకము చేయగల దేవుడు మనలో ఉన్నాడు. అంటే ఈ పనిని మనమే ఆపుకుంటున్నాము. దేవుడు కార్యసాధకము చేయగలడు మనలో. నీ అడుగు వాటి కంటే అత్యధికంగా ఇవ్వగలడు. దాన్ని సహోదరుడా, నీవు సమయం ఇవ్వక నువ్వే ఆపుకుంటున్నావు. నా చెడనేసయ్యా, ఇంతకాలం నేను ఆపుకుంటున్నాను అయ్యా. ఈరోజు ఒక తీర్మానం చేసుకుంటున్నాను. అవును, నేనైతే ఇదిగో గుడికి వస్తున్నాను, నా రోజంతా అనేక సమయాలు గడుపుతున్నాను, కానీ నీ సన్నిధిలో నేను అత్యధికమైన సమయం గడపలేకపోతున్నాను, సిద్ధపడలేకపోతున్నాను. అందుకే నేను నాకు కష్టం ఏదో తెలియటం లేదు, మంచి తెలియటం లేదు, ఆశీర్వాదం ఏంటో తెలియట్లేదు, ఎవరో ప్రవచనం చెప్తారా అని చూస్తున్నానయ్యా. కానీ నువ్వు చెప్పడానికి సిద్ధంగా ఉన్నావు. యు ఆర్ హియర్ టు టాక్. యూ క్యాన్ జస్ట్ వెయిట్ అండ్ గాడ్ విల్ టాక్ టు యూ. నీవు ఆయన సన్నిధిలో కనిపెడితే పరిశుద్ధాత్ముడు రాబో ఆశీర్వాదాలని, కష్టాలని కూడా ఆయన బయలుపరుస్తాడు. నీకు ఆశీర్వాదానికి సిద్ధపడతావు, కష్టాలకి సిద్ధపడతావు, వాటిని జయిస్తావు, సర్వాంగ కవచం పెట్టుకొని వాటిని దాటిపోతావు. నజరేయుడైన యేసయ్యా, ఈరోజు అందరూ తీర్మానం చేసుకుంటున్నారు. ఇదిగో వచ్చే నవంబర్ 1వ తారీఖు నుంచి కాదు, ఇప్పటి నుంచే ఈ వారమంతా నేను సమయం గడిపి నేను నవంబర్ నుంచి ఇంకా ఆ సమయాన్ని కొనసాగిస్తానయ్యా. నూతన సంవత్సరం దాకా కాదు, నేను నా జీవితాన్ని, నా పిల్లల తరాలను ఇదిగో అడుగు వాటికంటే ఊహించి వాటికి అత్యధికంగా ఎలాగివ్వాలో మేము ఈ రోజు నుంచి తయారవుతాము నాయన. అవును, ఇంత గొప్ప దేవుడవు, కార్యసాధకము చేయగల శక్తి ఉండి కూడా మాలో ఎందుకు పని చేయట్లేదు? ఈ రోజు నుంచి మేము అత్యధికమైన సమయము, నా సమయాన్ని సైతానుడు దొంగిలిస్తున్నాడు అయ్యా. ఇంటి పనికి దొంగిలిస్తున్నాడు, వంట పనికి దొంగిలిస్తున్నాడు, అన్నిటికీ దొంగిలిస్తున్నాడు. నీ వద్దకు వచ్చేటప్పటికి సమయం లేకుండా చేస్తున్నాడు. కానీ ఈరోజు నేను నీకు సమయం తీస్తాను, ఉదయం సమయం తీస్తాను, రాత్రి సమయం తీస్తాము. దివారాత్రము దండించువాడు. పగలు తీస్తాను, రాత్రి ఉత్తమమైనము. పగలు 1 గంట తీస్తాను, సాయంకాలం 1 గంట తీస్తాను. పగలు 40 నిమిషాలు తీస్తాను, సాయంకాలం 40 నిమిషాలు తీస్తాను. ఉత్తమమైన సమయం తీసే తీర్మానం చేసుకుంటే, అవును, ఈ రోజు నుంచే ఎవరైతే తీర్మానం చేసుకుంటున్నారో ఈ రోజు నుంచే దేవుడు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికము గల ఇవ్వమని నజరేయుడైన యేసుని మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. రాబో పంటకి ఈ వాక్యం మిమ్మల్ని సిద్ధపరుస్తుంది అనమాట. మీ వల పగిలిపోదు, మీ వల నిండి, మీ పడవ నిండి మీరు సాక్షులుగా మారుతారు. గాడ్ బ్లెస్ యు.